ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. 15వ పాశురంలో అమ్మవారు ఒక గొప్ప సత్యాన్ని బోధించింది మనకు. ఇటు 15 పాశురములు, అటు 15 పాశురములు, మొత్తం 30 పాశురములు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 15వ పాశురము మధ్యలో అంటే 4వ పాదంలో నానేదా నాయుడుగా, ఇది అసలు సిసలైనటువంటి భక్తుల తత్వము. నీవు భక్తి మార్గంలో ఉన్నావా? వైష్ణవుడుగా ఉండాలనుకున్నావా? నీవు చేయవలసింది ఏంటంటే నీ తప్పు నీవు ఒప్పుకోవటం. పెద్దవాళ్ళు అన్నప్పుడు నీది పొరపాటు అని, సరే పొరపాటు నాదే, నానేదా నాయుడుగా, నాదే తప్పు అని ఒప్పుకోవాలి తప్ప నువ్వెంత అంటే నేనెంత అంటే మనకు మార్గము బోధపడదు. భగవంతుడికి దూరంగా అయిపోతాము అని అమ్మవారు ఒక తల్లి గనక ఆ చిన్న బాలుడికి బోధించినట్టుగా మనకు ఒక ఉత్తమమైన మార్గాన్ని బోధించిన అద్భుతమైన పాశురం. అది ఏంటి తెలుసుకునే ముందు ఒక్కసారి మనము పాశురంలోకి వెళదాం. ఎల్లే ఇళంగిలియే ఇన్న మురంగుదియో சில்லென்றனையேன் மின்னங்கை மீர் போதருகின்றேன் வல்லேயுன் கட்டுரகள் பண்டேயுன் வாயிருதம் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுகா ஒல்லை நீ போதாய உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தொன்னுக்குள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய். ఎల్లే ఇళంగిలియే, ఇది ఒక సంభాషణలాగా ఉంటుందండి. గోదాదేవి మిగతా గోపికలంతా వచ్చి బయట నిల్చున్నారు. లోపల ఒకరున్నారు, ఒక గోపిక. ఆ లోపల ఉన్న గోపిక బయట గోపికలతో ఏమంటుంది, బయట వారు లోపలే ఆమెతో ఏమని అంటున్నారు చూద్దాం. ఎల్లే ఇళంగిలియే ఇన్నమ్ము రంగుదియో, ఓ లేత చిలుక ఇంకా నీవు నిద్రిస్తున్నావా అంటే లోపల నుంచి ఏమంటుంది, సిల్లెన్ రణయేన్ మిన్నంగై మేర్ పోదరుగిన్రేన్, గుల్లుమని ఊరికి అరవకండరా అని పరిపూర్ణురాలా అని చెప్తుంది. అంటే మహానుభావురాలా, ఇదిగో వస్తున్నా అని అంటుంది. అని బయట వాళ్ళు ఏమంటున్నారు, వల్లేన్ కట్టెరగల్ పండే ఉన్వాయిరుదెం, ఓ భలే మాట్లాడతావే, నీ పుల్ల విరుపు మాటలు మాకు తెలియదనుకున్నావా? ఇదివరకే నీ నోటి దురసతరం గురించి బాగా తెలుసుకొని ఉన్నాంలే అని అంటున్నారు. అంటే కొంచెం రెచ్చగొడదామని అంటున్నారు. లోపల నుంచి ఆమె ఏమంటుంది, వల్లీర్గల్ నీంగళే, గట్టివారలు మీరే నేను కాదు అని చెప్పి, నానేదా నాయుడుగా, నానాదాన్ పోనీ నేనే, అయుడుగా అగుదునుగాక అంటే నాదే తప్పు అగునుగాక, నాదే తప్పు అని చెప్తుంది ఆమె. ఒల్లై నీ పోదాయవునెక్కెన్న వేరుడయ్యై, బయటి వాళ్ళు అంటున్నారు, వేగంగా రామ్మా, నీకెందుకు ఈ ఏకాంతత ఎందుకు అని అడుగుతున్నారు. ఆమె లోపల నుంచి అడుగుతుంది, ఎల్లారం పోందారో, అందరూ వచ్చారా అని అడుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారు, పోందార్ పోందొన్నెక్కుల్, అందరూ వచ్చారు, కావాలంటే నీవు వచ్చి లెక్కించుకో, ఎంతమంది ఉన్నావో నీవే సొంతగా లెక్కించుకో అని బయటవారు ఇంకా చెప్తున్నారు. వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క వల్లానై మాయనై పాడా ఏలోరెంబావాయ్, బలిష్టమైన కువలయా పీడనము అనేటువంటి ఆ ఏనుగును చంపి
శత్రువుల యొక్క దర్పాన్ని అడిచినవాడు, ఆశ్చర్యమైన చేష్టితములు గలవానికి స్తోత్రం చేద్దాం, పాడుదాం రామ అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి, ఈ పాశురంలో ఉన్నటువంటి కీలకమైన అంశము నానేదా నాయుడుగా అని చెప్పుకున్నాం కదా. అది అర్థం కావాలంటే ముందు ఈ యొక్క పాశురము ఎవరి గురించి చెప్పబడింది, ఎవరిని దృష్టిలో ఉంచుకొని రచించబడింది. తిరుప్పాణి ఆళ్వార్ అని ఒక మహానుభావులు ఉండేవారు. వారు పరమాత్మ యొక్క శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ ఉంటుంది కదండి, ఆ అంశతో జన్మించిన వారు ఈ మహానుభావులు. వీరు పంచమ కులంలో జన్మించారు. ఎందుకు జన్మించారంటే జాతి, కుల, వర్ణ ఈ భేదాలేవి పరమాత్మను చేరుకోవటానికి అడ్డంకులు కావు అన్న విషయం చెప్పడానికి వీరు పంచమ కులంలో జన్మించారు. వారు ఆ కావేరీ నది ఒడ్డున ఒక పెద్ద బండరాయి మీద కూర్చొని ఎప్పుడు వీణ ధరించి ఉండేవారు. తిరుప్పాణి ఆళ్వార్ అంటే ఆ వీణాధారులై చక్కటి పాటలు పాడుతూ ఉండేవారు రంగనాథ స్వామి మీద. వీరు అలాగా పాటలు పాడుతూ మీద ఉన్నారు. అటుగా రంగనాథ ఆలయములోని, శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ ఆలయంలోని ప్రధాన అర్చకులు వచ్చారు అటువైపు సహాయకులతో సహా. స్వామివారికి తిరుమంజనము చేయటానికి కావలసిన జలము తీసుకొని వెళ్ళడానికి కావేరికి వచ్చారు. వీరు ఆ బండరాయి మీద కూర్చొని తన్మయులై పాడుకుంటున్నారు. ఈ సారంగముని అటు నుంచి వెళ్ళవలసి వచ్చింది. నువ్వు అడ్డున్నావు, పక్కకు తప్పుకో అని అరిస్తే ఆయనకు వినపడలేదు. పరమాత్మ ధ్యానంలో ఉండి మైమరచి పాట పాడుతున్నారండి. వీళ్ళు ఏం చేశారు, ఒక రాయి తీసుకొని ఆయన మీద వేశారు. ఆయన కళ్ళు తెరిచాడు. అయ్యయ్యో నాదే పొరపాటైంది, నేను పక్కకు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయినారు. సరే, ఈ ప్రధాన అర్చకులు ఆ జలాన్ని తీసుకొని ఆలయంలోకి వెళ్ళారు. అప్పుడు రంగనాథ స్వామి ముఖమండలము నుంచి బొట 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 రక్తం గారుతున్నది. అయ్యో స్వామి, మాతో ఏమన్నా అపచారం జరిగిందా అంటే వారు చెప్పారు, ఆ సారంగమునితో నీవు నా భక్తుణ్ణి బాధించావు, రాయితో కొట్టావు, నాకు చాలా బాధ అయింది. నీవు వెళ్ళి వారిని నీ భుజాల మీద మోసుకొని ఇక్కడికి తీసుకురావాల్సింది అని చెప్పారు. అలాగే స్వామి అని ఆ సారంగముని అంటే ప్రధాన అర్చకులు వెళ్ళారు తిరుప్పాణి ఆళ్వార్ దగ్గరికి. అయ్యా, మీరు ఆలయానికి రావలసినది అంటే నేను రాలేను, నేను పంచముడను, నేను ఇక్కడే ఉంటానంటే లేదు స్వామి, మీరు తప్పనిసరిగా రావలసినది అని ప్రాధేయపడి ఆ ప్రధాన అర్చకులైనటువంటి సారంగముని తన యొక్క భుజాల మీద ఎత్తుకున్నారు. ఈయనను ఎక్కించుకొని ఆ నగరంలో ఒక ప్రదక్షిణ పూర్వకంగా ఆ గుడిలోకి తీసుకెళ్లారు. నగరం అంతా తిప్పి ఆ ఆలయంలోకి తీసుకువెళ్ళారు. ఆలయంలోకి ప్రవేశిస్తూ ఆ స్వామిని చూస్తూ ఒక అందమైనటువంటి అమరరాది పిరాన్ అనేటువంటి ఆ స్తోత్రం చేశారు. ఆ రంగనాథుని యొక్క దివ్య వైభవాన్ని వర్ణిస్తున్నప్పుడు ఏమైంది, ఆ స్వామి చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ ఆలయంలో ప్రవేశిస్తూ ఆ స్వామిని చూస్తూ ఉంటే ఒక్కొక్క పాసురం చదువుతుంటే ఒక్కొక్క వారి యొక్క దేహంలోంచి భాగము వెళ్ళి ఆ దివ్యమైన రంగనాథునిలోకి చేరిపోయింది అని చెప్తారండి. ఏం అద్భుతం!
మరి చూడండి, నానేదా నాయుడుగా నేనేదో ఆ బండరాయి మీద కూర్చొని పాట పాడుకుంటుంటే నా మీద ఎందుకు రాయి వేశారు అని గొడవకు పెట్టుకోలేదండి. ఇది ఒక భక్తుని యొక్క లక్షణము, ఒక వైష్ణవుడి యొక్క లక్షణము. అమ్మ బోధించింది మనకు. అలాగే కువలయాపీడము అనేటువంటి ఏనుగును మధించిన వాడిని మనము ప్రార్థిద్దాము అంటున్నారు కదా. ఈ కువలయాపీడము అంటే ఏంటి? మనం అనేక సార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతి ఒక్క లీల కూడా మనకు మోక్షదాయకము, మనకు మోక్షాన్ని ఇచ్చేదే. ఈ కువలయాపీడం అంటే ఏంటంటే పెద్ద బలిష్టమైన ఏనుగండి. ఆ ఏనుగును పెట్టుకున్నాడు కంసుడు. ఈ కృష్ణుడు వస్తే ఆ ఏనుగును బలరామకృష్ణుల మీదికి పంపించి వాళ్ళని సంహరిద్దాము అని ఆయన యొక్క ప్రణాళిక. సరే, కృష్ణ పరమాత్మ వచ్చాడు. భాగవతంలో మనకి ఇది విస్తృతంగా ఉంటుంది. ఆ ఏనుగుని చాలా ముప్పు తిప్పలు పెట్టి మధించాడండి. ఆ ఏనుగుకున్నటువంటి దంతాలు పీకివేశాడు. కువలయము అంటే భూమి, ఆపీడనము అంటే ఒత్తిడి కలిగించేది. కువలయాపీడము అంటే ఇది మనలోని అహంకారం. కృష్ణ పరమాత్మ దగ్గరికి మనము వెళ్ళాలంటే, కృష్ణుణ్ణి సేవించాలంటే, కృష్ణుణ్ణి భావించాలంటే మొట్టమొదటిగా మనము చేయవలసినది అహంకార రాహిత్యము. అయితే పెద్దలు ఏం చెప్తారంటే, ఈ యొక్క ఏనుగుకు 4 దంతాలు ఉన్నాయట. ఒక 2 దంతాలేమో బయటికి కనపడతాయి, ఒక 2 దంతాలేమో లోపల ఉంటాయి. ఇది ప్రతి మనిషిలో ఉండేటువంటి నేను, నాది బయటికి అహంకారం. లోపల ఒక్కొక్కసారి సాత్విక అహంకారం రూపంలో ఇంకొక 2 కొమ్ములు ఉంటాయండి. నేను భక్తి గలవాడను, ఆ భగవంతుడు నావాడు. ఈ 4 కొమ్ములు పీకేశాడండి. పీకేసి నీలాదేవికి ఒక మంచం చేయించాడు. ఆ నీలాదేవికి మంచం చేయిస్తే ఈ అహంకారానికి సంబంధించిన కొమ్ములు కదా, ఇవి చాలా ఎత్తైన మంచం అని చెప్తారు. ఆ కృష్ణ పరమాత్మ అమాంతం నీలాదేవిని, ఆ తల్లిని ఆ మంచంలోకి ప్రవేశపెట్టి తర్వాత ఒక్క దూకి దాని మీదకి ఎక్కేవాడని చెప్తారు పెద్దవాళ్ళు. అంటే అహంకార రాహిత్యం ఉండాలి. అప్పుడే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము మనకు పరిపూర్ణంగా లభిస్తుంది అనే చెప్పే దివ్య పాశురము. జయ శ్రీకృష్ణ.